వీళ్ళేంటి గంటలు పట్టుకొని ఇలాగ వామించుకుంటున్నారు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, వీళ్ళని జంగం దేవర్లు అంటారు. వీళ్ళుకి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అదేంటంటే జనవరి నెల అంటే పండగ డిసెంబరు 14వ తేదీ నుంచి జనవరి 14 దాకా ఉండే రోజుల్ని పితృరోజులు అంటారు. ఆ రోజుల్లో వీళ్ళు ఆ నెలలో 3 సార్లు వచ్చి ప్రతి వీధికి శంఖము గంట కొట్టుకుంటూ ప్రతి వీధి తిరుగుతారనమాట. అలా ఎందుకు చేస్తారంటే జనవరి నెలంతా పితృరోజులు అంటారు. అందుకని ఏ ప్రజలకు ఏ చీడ పీడ కలగకుండా ఉండాలని వీళ్ళొచ్చి ఇలాగ అంటే ఇలా గంట అవన్నీ కొట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. వీళ్ళు మాత్రమే చేయగలరండి ఆ పని. ఇలా చేస్తే ఆ ఊరికి హాని కలగకుండా ఉంటుందని చెప్పేసి వీళ్ళు 3 రోజులు తిరిగిన తర్వాత భోగి రోజు కానీ సంక్రాంతి రోజు కానీ కనుమ రోజు కానీ వచ్చి ఏనాన్ని తీసుకుంటారు అంటే డబ్బులు, బియ్యము, కూరగాయలు, మిరపకాయలు అలాంటివి తీసుకొని మన తాత ముత్తాతలు చనిపోయి ఉంటారు కదా, వాళ్ళ పేర్లని చదివించి వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరేలాగా వీళ్ళు చేస్తారనమాట. వీళ్ళు మనల్ని ఎలా తిట్టకూడదు, వాళ్ళు అడిగింది మనం ఇచ్చేయాలి. అంటే డబ్బు రూపంలో కానీ ఏది అడిగితే అది ఇచ్చేయాలన్నమాట. ఇలా వచ్చి వీళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటారు. మన పూర్వీకులకు